తెలంగాణ మీద ఎక్కువగా కాంగ్రెస్ హైకమాండ్ రకరకాల రూపాల్లో ఆధారపడుతోందా? రేవంత్ రెడ్డికి ఇది ఆర్థికంగాను ఇతరత్రాన్ని సమస్యాత్మకంగా మారుతుందా అంటే అవునంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డికి చాలా ఫ్రీ హ్యాండ్ హైకమాండ్. గతంలో ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీనికి ఒక ఉదాహరణగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తనకి అనుంగు సన్నిహితుడు సహచరుడు అయినటువంటి కేవీపీ రామచంద్రరావుకి రాజ్యసభ సీటు తెచ్చుకోవడానికి 4 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. వైఎస్ లాంటి సమర్థుడైనటువంటి నాయకుడే. కానీ 2 ఏళ్ల కాలంలోనే రేవంత్ రెడ్డి తనకి సహచరుడైనటువంటి వ్యక్తికి తెచ్చుకోగలిగాడు. వేం నరేందర్ రెడ్డికి తెచ్చుకోగలిగాడు అంటేనే హైకమాండ్ వద్ద అతని పలుకుబడి అర్థమవుతుంది. దీని వెనుక రకరకాల కారణాలు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంత బలహీనపడము, కర్ణాటక తెలంగాణయే 2 ప్రధానమైనటువంటి రాష్ట్రాలు, కాంగ్రెస్కి ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. కర్ణాటకలో కాంగ్రెస్ చెప్పినా ఎవరు వినేటటువంటి పరిస్థితి, సిద్ధరామయ్య కానీ డీకే శివకుమార్ కానీ వినేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఉండేటటువంటి డిమాండ్లు ఇతరత్ర, అందులోని ఆర్థికంగా కూడా కర్ణాటక నుంచి లభిస్తున్నటువంటి వనరులు, పార్టీ నిర్వహణ, పార్టీ ప్రచార కార్యక్రమాలు, పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఖర్చులు, వీటన్నిటికీ తెలంగాణ నుంచే ఎక్కువగా ప్రధానంగా నిధులు వెళ్తున్నాయి. కర్ణాటక నుంచి ఆ మాత్రం సపోర్ట్ ఇప్పుడు లభించటం లేదు అనేది ఆ పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ దొరకడానికి కారణం ఆర్థికంగా తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగానే చాలా పెద్ద ఎత్తున వనరుల సమీకరణ చేసి కాంగ్రెస్ను ఆదుకుంటున్నారు. కాంగ్రెస్ విపరీతంగా, పార్టీ అంటేనే చాలా పెద్ద ఖర్చులు ఉంటాయి. ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి పార్టీకి సంబంధించినటువంటి వనరులు ఇతరత్ర అనేక రూపాయలు. అందులోని 12 ఏళ్లుగా అధికారంలో లేకపోవడంతో కార్పొరేట్ సంస్థలు కానీ, పెద్ద ఎత్తున భారీగా కోట్ల రూపాయల్లో విరాళాలు ఇచ్చేటటువంటి కంపెనీలు కానీ కాంగ్రెస్ పార్టీని దాదాపు ఇగ్నోర్ చేస్తున్నాయి. ఆయా ప్రాంతీయ పార్టీలు, అంటే రాష్ట్రాల్లో బలంగా ఉండేటటువంటి ప్రాంతీయ పార్టీలకి, జాతీయంగా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు వైట్ మనీ రూపంలో విరాళాలుగా భారతీయ జనతా పార్టీకి లభిస్తుంటే 1000 కోట్ల రూపాయలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ నిర్వహణ అనేది ఎలాగో తప్పదు. అంటే దాదాపు ఒక ప్రాంతీయ పార్టీ స్థాయిలో మాత్రమే అధికారికంగా విరాళాలు వస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఈ నేపథ్యంలో తిరిగి దేశవ్యాప్తంగా అధికారాన్ని చేజెక్కించుకోవడానికి కానీ, రాష్ట్రాల్లో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి కానీ కాంగ్రెస్కు పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు అవసరమవుతాయి. దానికి పెద్ద చేయిగా తెలంగాణ నిలుస్తోంది. ఆ తెలంగాణ నిలవడానికి ప్రధానమైనటువంటి కారణం రేవంత్ రెడ్డి. అందువల్ల ఆయన పొలిటికల్ ఎజెండా, దానికి సంబంధించిన దాన్ని కాంగ్రెస్ పార్టీ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. దాని మీద ఏమీ చర్చించలేదు. వేం నరేందర్ రెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి నిజానికి పార్టీలో జూనియర్ అయినా ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. అది వ్యక్తిగతంగా ఆయన కష్టపడి తెచ్చుకున్నాడు. కానీ వేం నరేందర్ రెడ్డి ఎప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ చేసే వ్యక్తి. అతనిని రాజ్యసభకి గుర్తించి ఇవ్వడం అంటే అది రేవంత్ రెడ్డి హవా నడుస్తోంది కాంగ్రెస్ లో అనే దానికి ఉదాహరణ. అందులోని 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో లేకపోవడంతో తెలంగాణలో చాలా మంది సీనియర్లు, నిజానికి హనుమంతరావు కానీ ఇతరత్ర అనేక మంది ఇక్కడ నుంచి రాజ్యసభ సీటు కావాలి అని కోరుకుంటున్నారు. చాలా పోరాటం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయినా వాళ్ళందరినీ పక్కన పెట్టి రేవంత్ మాటకి ఓటేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ వేం నరేందర్ రెడ్డిని ఎంచుకుంది. ఈ మధ్యకాలంలో చూస్తుంటే అన్ని చోట్ల ప్రచారానికి కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి వెళ్తున్నాడు. ఇప్పుడు కేరళలో కూడా ముఖ్యమంత్రి వెళ్లడమే కాకుండా యూడీఎఫ్కి సంబంధించినటువంటి మేనిఫెస్టో, తెలంగాణలో మేము 5 హామీలు అమలు చేస్తున్నాము, 6 హామీలు, ఇందిరమ్మ 5 హామీలు అంటే అక్కడ విడుదల చేయడం అంటే అంత ప్రయారిటీ. హైకమాండ్ స్థాయిలో విడుదల చేయాల్సినటువంటి మేనిఫెస్టోని తెలంగాణ ముఖ్యమంత్రి విడుదల చేసి ప్రచారానికి వెళ్ళడం, ఆ తర్వాత తెలంగాణ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క వీళ్ళందరూ క్యూ కట్టడం అనేది జరిగింది. అందులో అయితే ప్రధానమైనటువంటి పాత్ర రేవంత్ రెడ్డిదే ఉంటుంది. అంతేకాకుండా కేరళలో ప్రచారంలో పార్టీ వెనకబడుతోంది అంటూ ఆగమేఘాల మీద తెలంగాణలో నడుస్తున్నటువంటి ఒక ఛానల్ని తీసుకెళ్లి అక్కడ పెట్టించడం, అంటే మలయాళంలో పెట్టించడం, అంటే ప్రచారానికి తమకు సంబంధించినటువంటి హంగామా సరంజామాకి ఎక్కడా వెనకడుగు వేయకుండా 10 ఏళ్ల నుంచి కేరళలో అధికారంలో లేరు కాబట్టి ఎల్డీఎఫ్ ముందంజలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవడానికి ఇక్కడ నుంచి ఒక ఛానల్నే తీసుకెళ్ళి అక్కడ పెట్టించి ప్రత్యేకంగా నడపడం అంటే ఎంత రిస్క్ అండ్ ఎంత వ్యయ ప్రయాసాలకి వెనకాడకుండా ముందుకు వెళుతున్నారు అనే దానికి ఒక ఉదాహరణ. రేవంత్ రెడ్డి మీద ఈ బర్డెన్ పడుతోంది. ఈ మధ్యకాలంలోనే మనం
ఒక స్టేట్మెంట్ చూసాం. కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే 1000 కోట్లు సమకూర్చి పెట్టడం అనేది తెలంగాణకి ఏం పెద్ద కష్టం కాదు, మనమంతా తలవ చెయ్యి వేసుకుంటే 1000 కోట్లు వస్తాయంటూ రేవంత్ రెడ్డి చెప్పడంలో ఉద్దేశము విరాళాలు సమీకరించి ఇవ్వాలి అనేది. అది అధికారికంగా ఆయన బహిరంగంగా విరాళాలు ఇవ్వండి అని చెప్పకపోయినా ఎవరైనా పార్టీ తరఫున కొంతమందికి బాధ్యత అప్పగిస్తే కనుక వాళ్ళు విరాళాలు వసూలు చేస్తుంటే నెగిటివిటీ రాకుండా క్లియరెన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. పార్టీకి చాలా ఫండ్స్ అవసరం ఉంటుంది, మనంతా తల ఒక చెయ్యి వేసుకుని నిధులు సమకూర్చాల్సి ఉంటుంది అనే సంకేతాన్ని ఇవ్వడానికే ఒక సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ కింద ఆ రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలోనే ఆ మాట మాట్లాడారనేది ఆ పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఏదేమైనా ఎంతో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి, అనుకున్నదే జరుగుతుంది అనే దానికి ఇంకేమీ ఎదురులేనటువంటి విషయంగానే చెప్పాలి. ఆయన మంత్రివర్గానికి సంబంధించి కానీ ఇతరత్ర పదవులకు సంబంధించి కానీ మిగిలినటువంటి నాయకులతో చర్చించినప్పటికీ ఫైనల్గా రేవంత్ రెడ్డి ఏమనుకుంటే అదే జరిగేలాగా హైకమాండ్, రాహుల్ గాంధీ వీళ్ళంతా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనేది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఒక రకంగా గ్రూపుల్ని కట్టడి చేస్తూ సింగిల్ లీడర్గా రేవంత్కి గ్రీన్ సిగ్నల్ హైకమాండ్ నుంచి లభిస్తుంది. కానీ ఈ హైకమాండ్ నుంచి వచ్చేటటువంటి ఫ్రీ హ్యాండ్కి చాలా కాస్ట్లీ. అంటే పార్టీకి సంబంధించినటువంటి వనరుల సమీకరణ, ప్రచార కార్యక్రమాలు చూడడం, అదే సందర్భంలో అవసరమైనటువంటి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తరపున బీజేపీని, కేంద్ర నాయకత్వాన్ని, నరేంద్ర మోడీని అటాక్ చేసేటటువంటి బాధ్యతను కూడా రేవంత్ రెడ్డికి ఇచ్చారు. అంటే అతను దాదాపు పొలిటికల్గా టగ్ ఆఫ్ వార్, అంటే బీజేపీ అగ్రనాయకత్వంతో ఢీకొనేటటువంటి నేషనల్ లీడర్ స్థాయిని రేవంత్ రెడ్డికి కల్పించడానికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లుగానే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రిస్క్ చేయడంలో రేవంత్ రెడ్డి ముందే ఉంటాడు కాబట్టి ఏ రిస్క్ అయినా చేయడం ద్వారా తన పదవిని కాపాడుకోవడం, కాంగ్రెస్ పార్టీని ఆదుకోవడం, సుస్థిరం చేసుకోవడం, కాంగ్రెస్లో తన మాట చెల్లుబాటు అయ్యేలాగా చూసుకోవడం అనేది రేవంత్ బాధ్యతగా ఉంది. అదే సందర్భంలో ఈ తెలంగాణ మీద మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధారపడుతోంది అనేదానికి ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా ఒక ఉదాహరణలుగా చెప్పాలి.